విష్ణు ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ నేను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మనకి 13 ర్యాంకులు వచ్చాయి. ఆల్ ఇండియా ర్యాంక్ 3, ఆల్ ఇండియా ర్యాంక్ 16, ఆల్ ఇండియా ర్యాంక్ 86, ఇలా పలు ర్యాంకులతోని మనం ముందుకెళ్తున్నాం అన్నమాట. ఈ లాస్ట్ టైం కూడా మాకు ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది, ఈసారి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ 3 వచ్చింది. చాలా సంతోషంగా ఉంది మీతోని పంచుకునే అవకాశం వచ్చినందుకు. మా దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతి బ్యాచ్కి ఓన్లీ 50 అడ్మిషన్స్ మాత్రమే తీసుకుంటాం అనమాట. 50 అడ్మిషన్స్ కన్నా ఎక్కువ తీసుకోము. సో ఈ 50 అడ్మిషన్స్ ద్వారా మాకు వచ్చినటువంటి ర్యాంక్స్ అండి. వేరే అకాడమీలలో చూసుకుంటే ఏమవుతుందంటే 500 మంది 600 మందిని తీసుకుంటారు. మేము మాత్రం లిమిటెడ్గా ఓన్లీ 50 అడ్మిషన్స్ తీసుకొని ఇంత మంచి రిజల్ట్ సాధిస్తున్నాము. సో ఎవరైనా కూడా సివిల్ సర్వీసెస్ రావాలి అని అనుకుంటే 4 లక్షణాలు ఉండాలి. ఒకటి కంపాషన్ ఉండాలన్నమాట. ప్రజల మీద అయ్యో పేదరికం ఉండే వీళ్ళకైనా సహాయం చేస్తే బాగుండనే కంపాషన్ ఉండాలి. రెండోది భారత సమాజం మీద అంటే ఇండియన్ సొసైటీ మీద ప్రాపర్ అవగాహన ఉండాలి. మూడోది హార్డ్ వర్క్ చేసే తత్వం ఉండాలన్నమాట. ఎంతైనా సరే హార్డ్ వర్క్ చేస్తానే కష్టపడతానే తత్వం ఉండాలి. నాలుగవది అన్నిటికైనా ముఖ్యము ఓటమి వచ్చినా కూడా చలించకుండా ముందుకెళ్ళాలి. మా విద్యార్థి 583 రజనీకాంత్ మన నిజామాబాద్ వాసి 6వ అటెంప్ట్ లాస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. నాతో అన్నాడు పలుసార్లు, సార్ ఇది నా లాస్ట్ అటెంప్ట్ సార్, ఈసారి రాకపోతే నేను వేస్ట్ అయిపోతుంది సార్, 2 సంవత్సరాల దాకా కష్టము, ఎలాగైనా ర్యాంక్ రావాలి సార్ అన్నాడు. ఈసారి ర్యాంక్ వచ్చింది ఆయనకి. అలా మేము మంచి స్టూడెంట్స్ ద్వారా రిజల్ట్ తెస్తూ స్టూడెంట్స్కి విజయంలో మా వంతు కృషి చేస్తూ వాళ్ళ కష్టానికి కూడా గుర్తింపు వచ్చేలాగా ఈ పర్టికులర్ అకాడమీ కృషి చేస్తుంది. మన విష్ణు ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ అశోక్ నగర్లో ఉంది. చాలా పెద్ద అకాడమీ. ఇది ఎక్స్క్లూజివ్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను విష్ణువర్ధన్ అనే ఫ్యాకల్టీ, ఇండియన్ పాలిటీ, ఎథిక్స్ అండ్ ఆంథ్రోపాలజీ ఫ్యాకల్టీ అని నాకు పేరండి. సో అందరూ కూడా ఎవరైనా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలంటే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని చెప్పగలను. సార్, అశోక్ నగర్లో చాలా అకాడమీస్ ఉన్నాయి. సో మీ దాంట్లో స్పెషల్ ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి బ్యాచ్కి 50 మందే ఉంటారు. 50 అడ్మిషన్లు తీసుకుంటాం అన్నమాట. వేరే అకాడమీలో 300-400 మందిని కూర్చోబెడతారు. విష్ణు ఐఏఎస్ అకాడమీ అంటే సూపర్ 50 బ్యాచ్కి చాలా ఫేమస్. మేము 50 మెంబర్స్ కన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకోమన్నమాట. అదొక మంచి విషయం. అది ఎందుకనంటే ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్లో 400 స్టూడెంట్స్ ఉంటారు. అసలు స్టూడెంట్ సెల్ ఫోన్ చూస్తున్నాడా, క్లాస్ వింటున్నాడా, టీచర్కి అసలు స్టూడెంట్ పేరు కూడా తెలియని పరిస్థితి. సో అలాంటి పరిస్థితిలో స్టూడెంట్కి ఎలా అర్థమవుతుందండి? అలా అర్థం కాదు. సో ఎలాగైనా సరే స్టూడెంట్కి టీచర్కి ఒక అనుసంధానం ఉండాలని మేము సూపర్ 50 అనే బ్యాచ్ పెట్టి ఆ సూపర్ 50 బ్యాచ్ ద్వారా అందరికి సక్సెస్ చేలా హెల్ప్ చేస్తున్నాం. ఇది ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ప్రత్యేకత. మన దగ్గర ఢిల్లీ ఫ్యాకల్టీస్ 50% ఆఫ్ ద ఫ్యాకల్టీస్ ఆర్ ఫ్రమ్ ఢిల్లీ అనమాట. సార్ ఒకటి సివిల్స్ అనేది ప్రతి ఒక్కరి డ్రీమ్ సార్. ఇందులో పూర్ పీపుల్ ఉంటారు, రిచ్ పీపుల్స్ ఉంటారు కదా సార్. మరి బడ్జెట్ అంటే వాళ్ళు పే చేయగలరు. బడ్జెట్ వైజ్ ఎలా ఉండవు పూర్ పీపుల్స్ కి మీరు ఖచ్చితంగానండి. మీరు అశోక్ నగర్లోనే వేరే అకాడమీస్ తెలుసుకుంటే 1,60,000, 1,70,000 ఉంటుంది. మనది అసలుకి 5 ఫిగర్స్ అంటే 5 డిజిట్ కూడా ఉంటుంది అనమాట మన ఫీజు. సో వీళ్ళకి అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉండడమే కాదు 2 సంవత్సరాల వ్యాలిడిటీ ఇస్తాం మేము. అంటే ఇప్పుడు ఈసారి వాళ్ళు మళ్ళీ వినాలనుకున్నారు అనుకోండి, 1 ఇయర్ తర్వాత మళ్ళీ రావచ్చు క్లాసెస్కి. సో 2 ఇయర్స్ దాకా వ్యాలిడిటీ ఉంటుంది. ఒకటేసారి ఫీజు. ఆ ఫీజు కూడా ఎందుకు అని అంటే టీచర్లకు పేమెంట్ చేసే దానికోసం అనమాట. దాదాపు ఇది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లానే రన్ అవుతుంది. థ్యాంక్ యూ సార్.